అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పేరులో వై జంక్షన్ నుంచి బట్నవెల్లి వరకు సాగింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఎమ్మెల్యేతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. ట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆనందరావు, ప్రధాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్లు కట్టి ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. జగన్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశాడన్న ఎమ్మెల్యే, చంద్రబాబు ఏపీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చరిత్రలో రైతాంగం జీవితాల్లో, కౌలు రైతుల జీవితాల్లో సువర్ణ అధ్యాయము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబులోగించిన ఈ రాష్ట్రాన్ని తిరిగి కాపాడగలిగేది, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేది, పెన్షన్ పెంచగలిగేది, రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగు చేయగలిగేది ఒకే ఒక్క నాయకుడు, సమర్థుడు, ముందు చూపుగల నాయకుడు, 24 గంటలు పనిచేసే నాయకుడు నారా చంద్రబాబు గారు మాత్రమేనని ఈ రాష్ట్ర ప్రజలు, రైతాంగం భావించి సూపర్ 6 పథకాలని నమ్మి, చంద్రబాబు గారి నాయకత్వాన్ని నమ్మి ఘన విజయాన్ని చేకూర్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని 20,000 చొప్పున ఈవేళ రైతాంగ ఖాతాల్లో వేయడానికి నాంది పలికినందుకు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీ వెంట ఉంటది. మీ నాయకత్వం కావాలా ఈ రాష్ట్రానికి, మా నియోజకవర్గానికి, మా ప్రజలకి, వారి జీవితాలకి, వారి బాగుకి, వారి సంక్షేమానికి, అన్నిటికీ చంద్రబాబు గారు కూటమి నాయకత్వమే కావాలని ఈ సందర్భంగా ముక్తఖండంతో